ఏలేయటానికి వచ్చామన్నారు. సినిమా రిలీజ్ కాకముందు ఆ మాట అంటాం అంత ఈజీ కాదండి. బట్ చెప్పినట్టుగానే ఏలేస్తున్నారు. ఏ విధంగా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. మహేష్ గారు, గత కొన్ని సినిమాలు నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఇది వంశీ గారు స్పెషల్గా అన్నారు, ఇది మెసేజెస్ ఇవ్వడానికి కానే కాదు. సో ఫేస్బుక్లో వాట్సాప్లో రోజు చూస్తూనే ఉంటాం, అది కాదని. బట్ ట్రూలీ సినిమా రిలీజ్ అయిన తర్వాత యూజువల్లీ మహేష్ బాబు గారి సినిమా బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన డైలాగులు కానీ అవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. బట్ డెఫినెట్గా ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి, టు రెస్పెక్ట్ ఫార్మర్స్. రైట్, డెఫినెట్గా మీరు ఊహించే ఉంటారు. ఐ కెన్ సీ ద కన్విక్షన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ మూవీ. సో ఎలా సక్సెస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? బికాస్ 200 crores దాటేసింది. 25th మూవీ. గతం చూసుకుంటే కనుక కంపారిజన్ కాదు కానీ చాలా కొద్ది మంది హీరోలకి మాత్రమే 25వ సినిమా సూపర్ హిట్. 200 కోట్లు దాటిందంటే ఇది మామూలు హిట్ కాదు. వాట్ యు ఫీల్ సార్? వెరీ స్పెషల్ అండి. ఐ ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఇప్పుడు చెప్పడం కాదు కానీ ముందు నుంచి చెప్తున్నాను, మహర్షి అనేది చాలా స్పెషల్ ఫిల్మ్ నాకని. ఇలాంటి కథ దొరకటం నాకు చాలా అదృష్టం. అది అనుకోకుండా కాదు, 25th ఫిల్మ్గా అలా అయింది. సో దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ దట్ ఐ ప్రౌడ్లీ షో ఇట్ టు మై చిల్డ్రన్. వాళ్ళు రేపు పెద్ద అయినాక మా నాన్న మహర్షి చేశారు అంటారు. సో దట్స్ ద థింగ్ అండి. లైక్ వంశీ ఆల్సో యూస్ టు టెల్ మీ, ఎడిట్ చేసినప్పుడు కానీ డబ్బింగ్ చెప్పిన, సార్ మీరు చూడండి, వీఆర్ మేకింగ్ అ టైమ్లెస్ ఫిల్మ్, you see. And he was very confident. I mean, because when a director writes the film for 2 years, 2.5 years, then shoots the film for a year, and then when you edit the film, so వాళ్ళు ఏంటంటే ఒక 100 సార్లు చూస్తూనే ఉంటారు అసలు. బట్ వాళ్ళకి ఆ ఫీలింగ్ కలిగినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. సార్, డైరెక్టర్గా సో సినిమా రిలీజ్ కాకముందు కొంచెం టెన్షన్ తప్పదు ఎవరికైనా. అసలు టెన్షన్ లేదు, అసలు లేదా? నో ఛాన్స్. మీరు చూసారుగా ఇంటర్వ్యూలో ఎంత సరదాగా ఉన్నాము. I think this is one of the most confident teams I've worked with. Okay. Right from the day he narrated the script, right from the day we started the shoot till the release of the film, we were all very very confident of the film. Right. సినిమా రిలీజ్ కి ముందు ట్రైలర్ మా కాన్ఫిడెన్స్ అంతా ఆయన కాన్ఫిడెన్స్ చూసే. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు, 6 నెలల ముందు నుంచే ఎక్కడ ఎవరైనా కలిసినా, మేము ఎక్కడన్నా డిన్నర్లో కలిసినా, పార్టీలో కలిసినా ఆయన అంటూ ఉండేవారు, దిస్ ఈస్ గోయింగ్ టు బి మై కెరీర్ బిగ్గెస్ట్ అని. అప్పుడు మాత్రం చిన్న టెన్షన్ వచ్చేది. నేను మా టీంతో చెప్పి కూడా ఆనందం ఉండేది. బట్ ఎక్కడ చిన్న ఏంటంటే సార్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు బయట. సో బట్ ఎడిటింగ్ అన్నట్టు షూట్ చేస్తున్న ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేసాము. తర్వాత ఎడిటింగ్ రూమ్ లో చూసుకుంటున్నప్పుడు మాత్రం దేవర్ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఐ కాల్డ్ హిమ్, అండ్ డబ్బింగ్ థియేటర్లో చూసాక దే నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ హీ కాల్డ్ మీ. సో ఇట్ వాస్ వెరీ మ్యూచువల్ అండి. దిస్ ఫిల్మ్, ఇట్ వాజ్ అ మ్యూచువల్ రిలేషన్షిప్. అంటే మా ఇద్దరికి ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ కానీ, ఆ వార్మ్త్ కానీ, ఐ థింక్ అది మీకు సినిమాలో కూడా కనిపిస్తూ ఉంటుంది. వింటేజ్ మహేష్ బాబు గారిని చూసాను సార్, సీరియస్గా. స్కూటర్ నడిపించుకొచ్చేటప్పుడు స్కూటరే కాదు కానీ దట్ కాలేజ్ బ్లాక్ వాజ్ మై ఫేవరెట్. ఎగ్జాక్ట్లీ. నేను ఊరికే రిలీజ్ ముందు అండర్ ప్లే చేశాను అందరికి, అదేదో కొంచెం టెన్షన్ అదే. బట్ ఇన్సైడ్ ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ ప్లేయింగ్ దట్. అండ్ సో డబ్బింగ్ అప్పుడు కూడా ఐ కాల్డ్ హిమ్ అప్, ఐ సెడ్ వీ అచీవ్డ్ ఇట్. ఎందుకంటే ఎక్కడో నాకు కూడా నచ్చిందండి అదే, బికాస్ ఐ హ్యాడ్ టు కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. ఎక్కడో థ్యాంక్స్ ఫర్ రివీలింగ్ దట్. ఆయన అన్నారు లాస్ట్ ఇంటర్వ్యూలో, నేనేంటి స్టూడెంట్ ఏంటని. స్టూడెంట్ అని కాదు కానీ అండి, ద క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్, ఐ ఎంజాయ్డ్ ఇట్. కలెక్షన్స్ని పదే చెప్పడం మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ, బట్ ఫ్యాన్స్ రియల్లీ ఓవర్వెల్మింగ్. 200 crores క్రాస్ అయిపోయింది ఫస్ట్ వీకే. ఇంకా ఎలా ఉంది సార్? చెప్పాను కదండి, అదే అంటే మనం కష్టపడి సినిమా చేసి జెన్యున్గా మనం ఎఫర్ట్స్ పెట్టినప్పుడు the universe conspires and gives you the biggest miracle. Right. ఒక టాప్ ప్రొడ్యూసర్కి కలెక్షన్స్ అది చూసి అంత ఆనందంగా ఉంటుంది తెలిసిందే. 3 ప్రొడ్యూసర్స్ ఇక్కడ, రైట్? సో ఇది ట్రిపుల్ ధమాకా. 3 బ్లాక్ బస్టర్లు ఒకే సినిమాలో కొట్టేసి. ఎగ్జాక్ట్లీ. రైట్. సో అంటే చూస్తుంటే అండి అక్కడక్కడ అంటే సినిమాకి ముందు చెప్తూ ఉన్నారు కదా, ఆ సినిమాతో పోల్చారు కొంత, శ్రీమంతుడు అని లేకపోతే ఇంకోటని. నేను అడగలేదు కానీ ఐ థాట్ 3 Idiots ఎక్కడన్నా అనిపించిందా? బికాజ్ హీరో ఇస్ వెరీ ఇంటెలెక్చువల్, అలా అనిపించింది కానీ, బట్ ఎక్కడ కూడా దేంతో కంపారిజన్ అనేది లేకుండా అసలు ఇంటర్వెల్ తర్వాత కానీ ఇంటర్వెల్ ముందు కానీ, సో 2 షేడ్స్ మీరు తీసుకెళ్ళిన విధానం మాత్రం అమేజింగ్. ఇప్పుడు అనకూడదు కానీ అండి, ఇట్స్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇడియాటిక్ కంపారిజన్. అంటే ఆ మాట ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు అది కాలేజ్లో పెడితే మీరు అన్నట్టు 3 Idiots, సెకండ్ హాఫ్ విలేజ్లో పెడితే ఎలా అండి? ప్రతి సినిమాకి ఒక జర్నీ ఉంటుంది, ప్రతి సినిమాకి ఒక ట్రావెల్ ఉంటుంది. అండ్ మీరు చూస్తే ఈ సినిమా మేము కథ చెప్పలేదు, ఒక క్యారెక్టర్ జర్నీ చెప్పాము. ఇట్స్ అ బయోపిక్.
అండ్ ఇంటర్వెల్ ఒక పాటతోని, క్లైమాక్స్ ఒక పాటతోని సార్ అదే అంటున్నారు నిన్న, ప్రకాష్ రాజ్ కూడా అదే అంటే మీరు ధైర్యంగా తీశారు సినిమా, భయపడి తీయలేదు సినిమా ఎక్కడ. అంటే ఏదో ఎక్కడో భయపడిపోయి జంకి లేకపోతే ఇదైపోయి అది ఎక్కడా లేకుండా ఈరోజు సినిమా తీసాము, ఈరోజు ఆడియన్స్కి రీచ్ అవుతుంది కూడా అలాగే రీచ్ అవుతుంది. ఐ థింక్ మనసు పెట్టి సినిమా తీసాం, ఇది మనసుల్నే తగులుతుంది. అంటే తెలుగు సినిమా ఇస్ కమింగ్ ఆఫ్ ఏజ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ, బికాజ్ ఒక స్క్రిప్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది చూసారా, ఒక రైటింగ్కి ఇంపార్టెన్స్ ఉంటుందని చూసారా, దట్ ది ఆడియన్స్ ఆర్ అప్రిషియేటింగ్, అండ్ దట్స్ ఆల్వేస్ బిన్ మై డ్రీమ్, and I'm glad that Telugu cinema is coming of age. Definitely path breaking, and it will become these reach more when you know superstars like Mahesh sir accepts it, right? అంటే ఫస్ట్ నుంచి ఆయన కథ విన్నప్పటి నుంచి నాకు ఎన్నోసార్లు మీరు ఇది డీవియేట్ అవ్వకండి వంశీ, టీం కూడా చెప్పు, నువ్వు డీవియేట్ అవ్వకు, నువ్వు అనుకున్న సినిమానే నువ్వు తీ, నువ్వు ఎలా చెప్పేవా అలా తీ, ఇదే ధైర్యం ఇస్తూ వచ్చారు ఆయన. లేకపోతే అంటే ఇట్ వాస్ దట్ ఎంకరేజ్మెంట్ దట్ డ్రోవ్ us. అండ్ మీరు చూస్తే కనుక అంటే దే వాజ్ సచ్ అ మ్యూజికల్ నరేషన్ టు ద సినిమా, ద మ్యూజికల్ జర్నీ టు ద ఫిల్మ్. సో అది కనుక ఎక్కడో ఎవరు ఇదేంటి అని అడిగినా కానీ అది ఫ్రిజిల్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టు బి హానెస్ట్ అండి, ఒక క్రిటిక్గా నేను చాలాసేపు చూశాను సినిమాని, రైట్? మ్యూజిక్ స్పెషల్లీ ఎక్కడ ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యామో తెలియదండి. మ్యూజిక్ ఆర్ఆర్ కానివ్వండి, అమేజింగ్, మళ్ళీ మళ్ళీ తప్పట్లేదు, రైట్? ఒక దానికి మాత్రం మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మహేష్ బాబు గారు అంటే లాగి పెట్టి కొడతారు నరేష్ గారు, కొట్టిన తర్వాత నేను నీకు ఇదేనా అర్థం చేసుకుంది అని, బట్ ఐ ట్రై టు అండర్స్టాండ్ వాట్ రిషి ఇస్, రైట్? హీ లెఫ్ట్ ద ఫ్రెండ్, ఓకే, ఈస్ గాన్ టు న్యూయార్క్, ఓకే. ఆ లెక్చర్ వచ్చి అది చెప్పే వరకు నాకు తెలియదు రిషి అంటే ఏంటో. యా, సో ఈస్ వెరీ టెనేషియస్ అబౌట్ హిస్ కెరియర్, అండ్ హీ వాంటెడ్ టు బి సక్సెస్ఫుల్. ఎస్, యా, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ. బట్ నరేష్ విషయంలో ఆ తర్వాత మనం సెకండ్ హాఫ్లో ఏం చేస్తారో అందరు చూసిందే. ఫస్ట్ హాఫ్లో అది వదిలేసావు అనిపించలేదా మీకు? అది వదిలేస్తేనే కదా మీకు ఇంటర్వెల్ ఇంపాక్ట్ తగిలేదు. అది వదిలేసాం కాబట్టి మీకు ఇంపాక్ట్ తగిలింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. టు టాక్ బిఫోర్ ఆల్సో, సో దిస్ హ్యాపెన్స్ విత్ ఫైన్ రైటింగ్. సో ఆ స్టోరీయే మనం తీసుకెళ్తుంది ఎక్కడికో. సో ఇప్పుడు ఏమైందంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను. ప్రతిసారి కథ రాసేటప్పుడు దే విల్ ట్రై టు, ఓ ఇది రాసేద్దాం, ఇక్కడ ఒక ఫైట్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. దే ఆర్ ట్రయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ అ హిట్. యూ కాంట్ డూ దట్. ఇట్స్ ఆల్ అబౌట్ రైటింగ్ అండి, ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టోరీ, ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ టెలింగ్. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చెప్పినట్టు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ అ ఫిల్మ్ లైక్ మహర్షి. సో ఫస్ట్ నేను కథ విన్నప్పటి నుంచి వంశీతో ఒకటే అన్నా, నువ్వు నమ్మిన కథను తీ. వాట్ దే మేడ్ షూర్ విచ్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దెమ్ ఇస్, ఎక్కడో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐమ్ అ స్టార్. సో ఈ స్టార్కి కూడా ఆ ప్యాడింగ్ తగ్గకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకుంటూ ఎక్కువ ఓవర్ డ్రైవ్ వెళ్ళకుండా, మా నాన్నగారు అమ్మాయిలు కానీ నా అమ్మాయిని సాటిస్ఫై చేసి రాసిన స్క్రిప్ట్ ఇది. సో దట్స్ వై ఐ థింక్ గెటింగ్ దిస్ అప్రిసియేషన్, బికాజ్ నేను ఎప్పుడు స్ట్రాంగ్గా నమ్ముతానండి, నా అభిమానులు కానీ నాన్నగారు అమ్మాయిలు కానీ నచ్చితే సినిమాని వాళ్ళు వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. బికాజ్ దట్స్ ద లవ్ ఐ హ్యావ్ ఆఫ్ మై ఫ్యాన్స్. సో ఇలాంటి స్క్రిప్ట్ వాళ్ళని మైండ్లో పెట్టుకొని చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. కొంతమంది హీరోలు చెప్తారండి, మహేష్ బాబు గారు స్టేజ్ మీద సినిమా బాగాలేకపోతే నా సినిమాని చూడనంతగా మా ఫ్యాన్సే చూడరని చెప్పి, రైట్? ఈ సినిమాతో మాత్రం అందరికీ తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అదెంత నిజమో ఇది కూడా అంతే నిజం. నేను అదే చెప్తాను, హీఈస్ వెరీ ట్రూ టు హిస్ ఇమోషన్స్, హీ డజంట్ ప్లే విత్ దెమ్. ఆయన తెలిసిపోద్దండి. ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ దట్ ఈస్ ద హై పాయింట్ ఫర్ అస్. ఆ రోజు నేను సక్సెస్ మీట్లో వెనుక కూర్చొని నేను ఇలా చూస్తున్నాను, వంశీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కాలర్ ఎగరేస్తారన్నారు. వంశీ ఇప్పుడు నీకు చెప్తున్నాను, నేను ఎగరేస్తున్నాను అనగానే ఒక్కసారి ఇట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ అ గూస్ బంప్ థింగ్. ఆ తర్వాత చూస్తే వాట్ హ్యాపెండ్ ఈవెన్ వీ డిడ్ంట్ నో, ఇట్ వాజ్ ఆల్ అ ట్రాన్స్. బట్ ఐ థింక్ దట్ హీస్ జస్ట్ వాట్ హీ ఈస్, అండ్ you will see him in the film or you see him outside. The thing is that he's true to his thing, whatever he takes. Timeless movie, seriously. ఇందాక అదే అన్నాను, ఎవరు మీరు 3 years టైం తీసుకున్నారు కదా అంటే, ఇట్ ఇస్ నాట్ అబౌట్ టైమ్, ఇట్ ఇస్ అబౌట్ మేకింగ్ అ టైమ్లెస్ ఫిల్మ్. నేను సార్ కూడా ముందు ఎప్పుడో చెప్పాను ఈ మాట, సో వీఆర్ మేకింగ్ అ టైమ్లెస్ ఫిల్మ్ అని. ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెన్ విత్ మహర్షి. రైట్. అంటే ఈ కమర్షియల్ యాంగిల్ చూసుకునే వాళ్ళు కొంచెం తొందరగా తీయాలని కూడా అనుకుంటారు కదండి, ఆ యాంగిల్ మనకు లేదు అసలు? లేదండి, నాకు అసలు లేదు. అంటే ఎందుకంటే సార్ చెప్పినట్టు దిస్ ఫిల్మ్, our families are proud of us. I think మీ ఇంట్రడక్షన్లోనే చెప్పారు, మా పిల్లలు రేపు ఈ సినిమా చూసి మా పేరెంట్స్ మా నాన్న ఇలాంటి సినిమా చేశారు అని నా కూతురు
అట్ ద సేమ్ టైం సితారా గౌతమ్ అనుకునే విధంగా ఈ సినిమా ఉంది. సో మళ్ళీ దట్ ఈస్ ద చెప్తాను, బిగ్గెస్ట్. వంశీ గారు మీరు ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పారు కానీ మెసేజ్లు పెట్టి కూర్చోబెడితే అని, బట్ మహేష్ బాబు గారు లాంటి స్టార్స్ చెప్తే నేను చెప్తానండి, ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి. మా నైబర్ ఈజ్ హార్డ్లీ 2.5 years old. భరత్ అనే నేను మీ డైలాగ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యూజిక్ రాగానే ఎక్కడన్నా ఉండి వచ్చి టీవీ ముందు నుంచి ఇప్పుడు మహేష్ బాబు మాట్లాడతాడని చెప్తాను. సో శ్రీమంతుడు ఒక ఊరిని దత్తత తీసుకోవడం అనేది సాధ్యపడని విషయం, రైట్? ఆ థాట్ అదంతా వస్తుంది కానీ, బట్ ఈ సినిమాలో ఫార్మర్ గురించి కొన్ని షార్ట్స్ ఉన్నాయి. స్కూల్ చిల్డ్రన్ వెళ్ళటం, ఫార్మింగ్ అంటే ఏంటో తెలియదు. ఈరోజు ఎంతమందికి తెలుసండి ఫార్మింగ్ అంటే? అంటే అదే అండి, నేను ముందు చెప్పినట్టు చాలా పవర్ఫుల్ మెసేజ్ నేను చెప్పింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ ఆల్సో, ఎవ్రీబడి కెన్ డూ ఇట్. అంటే నేను నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. వంశీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆయన ప్రిన్సిపల్ అక్కడ కూర్చొని, మాకు ఇంత పెద్ద ల్యాండ్ ఉంది, సో 1 acre మాత్రం వీఆర్ గోయింగ్ టు డూ అగ్రికల్చర్ ఆల్ ద స్టూడెంట్స్. అసలు వినగానే ఇట్ వాజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. స్కూల్ పిల్లల నుంచి వైస్ ప్రెసిడెంట్ దగ్గర అది దట్ వాజ్ హై ఆనర్ అండి. అంటే ఇట్ వాజ్ అ హై. మొన్న నైట్ సరే స్కూల్ నుంచి బయలుదేరి నేను ఫోన్ చేసి, నాకు ఇదేదో నేను కిడ్లా ఫీల్ అయిపోయాను, ఎందుకంటే నా స్కూల్లో నేను వెళ్ళి కూర్చొని మీతో పాటు అక్కడ స్కూల్తో హెచ్పిఎస్ బేగంపేట్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్కూల్స్ ఇన్ ఇండియా అండి. సో అక్కడ కూర్చొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వచ్చేస్తున్నాం, సడన్గా ఈ మెసేజ్ దట్ వైస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు అని. అంటే మాకు ఎలా ఉందంటే సార్, ఒకదాని తర్వాత ఒకటి అంటే కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఆయన వారంలో ఆయన అన్ని రికార్డ్స్, అదొక హ్యాపీనెస్ అన్డౌటెడ్లీ. బట్ ఈ రెస్పెక్ట్ అనేది ఎంత డబ్బు పెడితే వస్తుందండి? You can't buy respect. You can buy a commodity, you can buy anything, but you can't buy respect అండి. And I think this film is just giving us that. True. మహేష్ గారు లాంటి హీరో అంటే ఇప్పుడు ఇదివరకు చూసేవాళ్ళం మనం, సినిమా సక్సెస్ అయితే థియేటర్కి వెళ్ళటం, రైట్? ఆడియన్స్ తోటి ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ అది పంచుకోవడం. నిన్న సుదర్శన్లో ఒక పెద్ద సెలబ్రేషన్స్ అయింది, రైట్? చాలా సంవత్సరాలు అయింది అక్కడికి వెళ్ళి. మొన్న రాజుగారే ఇచ్చారు, దిల్ రాజు గారు సుదర్శన్ 35 థియేటర్ అందరూ ఒకసారి మిమ్మల్ని రమ్మంటున్నారని వినగానే ఇమీడియట్గా వింటనే అసలు ఈ డింట్ ఈవెన్ థింగ్ సార్, ఇలా అడుగుతున్నారంటే వెళ్ళిపోదాం. నేను రాజుగారు వచ్చి అంటే నేను అడగను, మీరు అడగండి అన్నాను. నేను అడగగానే వితౌట్ ఈవెన్ అ థాట్ మనం వెళ్తున్నాం. అంటే అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం కూడా అనుకోలేదండి ఏం మాట్లాడండి. దేర్ వాజ్ లాట్ ఆఫ్ కేఆస్. చాలా మంది జనం ఉండారు, అరుస్తున్నారు, మైక్ ఇస్తున్నారు. పూజ వాంటెడ్ టు టాక్, నరేష్ గారు వాంటెడ్ టు టాక్, నథింగ్. వంశీ గారు సినిమాని నాకు మైక్ ఇచ్చారు. ఏం ఒకసారి బ్రెయిన్ అంతా బ్లాంక్ అయిపోయింది. కానీ ఫస్ట్ థింగ్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్ ఇస్, అంటే ఇప్పుడు ఏఎంబి అనే థియేటర్లో మేము ఇన్వెస్ట్ చేసాం, వీఆర్ పార్ట్ ఆఫ్ దాట్, వీ గాట్ అ వెరీ గుడ్ నేమ్, ఇట్స్ అ బిగ్ సక్సెస్ ద థియేటర్. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద థియేటర్ బిజినెస్ ఆల్సో నౌ, బికాస్ ఐ వాంట్ సినిమా ఇస్ వాట్ ఐ నో. బట్ ద ఫస్ట్ థింగ్ ఐ సెడ్ వాస్, ఎన్ని ఏఎంబి థియేటర్లు ఉన్నా ఈ సుదర్శన్ 35 నా సొంత థియేటర్. అంటే దట్స్ ద ఫీలింగ్ ఐ గాట్. ఎందుకంటే మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్స్ ఆఫ్ మైండ్ వేర్ రిలీజ్డ్ దేర్. ప్రతి మార్నింగ్ షోలు అక్కడ చూసేవాడిని. ఒక్కసారి నేను ఆ స్టేజ్ మీద జనం చూసినప్పుడు సినిమా చూడాలనిపించింది నిజంగా, ఫ్రమ్ ద హార్ట్, విచ్ ఐ విల్ ఐ థింక్ డూ ఇన్ ద నెక్స్ట్ 3-4 days. రైట్. మా చిన్నతనంలో మేము వినేవాళ్ళం అండి, అంటే రామారావు సినిమా ఇది విజయవాడ నుంచి బళ్ళు కొట్టుకుని వెళ్ళేవాళ్ళం అండి. వెన్ ఐ వాజ్ ఇన్ US పోక్రీ రిలీజ్ అయింది, ద పీపుల్ యూస్ టు ట్రావెల్ టు ఆర్లాండో, Tampa, wherever the movie is showing. ఎంత 2 hours కూడా 2 hours అలా వెళ్ళేవాళ్ళు. సేమ్ థింగ్ నేను వింటున్నాను సార్ US నుంచి, ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, రైట్? సో పోకిరి అంటే కంపారిజన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ నాజర్ది ఏ విధంగా ఆ సీన్ అప్పుడు గూస్ బంప్స్ వస్తాయో, రైతు సీన్ ఒకటి వచ్చేసరికి ఆ క్లాప్స్ ఇక్కడ మల్టీప్లెక్స్లో చూస్తున్నాడు, రైట్? సో ఆయనకి నాకు తర్వాత ఇంతకుముందే తెలిసింది ఏంటంటే, ఆయనకి ఈ ఏజ్లో అసలు భయంకరమైన కాల్స్ వస్తున్నాయి. ఆయన రైతుగా చేసినాడు స్వామి గారని, పాపం అసలు చాలా కష్టపడ్డాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ RFCలో షూటింగ్ చేసినప్పుడు ఒక పెద్ద రోడ్ నడుచుకుంటూ వెళ్ళాలి పొలం దాకా. నేను షూ వేసుకున్నాను, శుభ్రంగా నడుస్తున్నాడు, ఆయన చెప్పులు అసలు ఏమీ లేకుండా టపటపని నడిచిపోతున్నాడు. ఫైనల్గా షూ ఇప్పి పొలాల్లో దిగాలి. అప్పుడు అర్థమైంది రాళ్ళన్నీ గుచ్చుకుంటున్నాయి కాళ్ళకి. ఈయన 2 రోజుల నుంచి అసలు నడుస్తూనే ఉన్నారు అలా ఆయన. అంటే ద గ్రేట్నెస్ అనుకుంటాను. సో ద లాస్ట్ డే ఐ థింక్ హీ కంప్లీట్ ద షూట్, హీ కేమ్. నేను వ్యాన్లో నుంచి దిగంగానే వెయిట్ చేస్తున్నాడు. ఏంటంటే ఒక ఫోటో కావాలి మీతో, ఇంత క్యారెక్టర్ ఇచ్చారు, దండం పెడుతున్నాను బాబు అన్నాను. మీరు వయసులో పెద్దవాళ్ళు, మీరు దండం పెట్టకూడదు, నేనే దండం పెట్టాను. ఐ థింక్ ఆయన ఆశీస్సులు దీవెన వల్లే మా సినిమా వాళ్ళ అంత పెద్ద హిట్ అయింది. అంటే సినిమా ఎక్కడ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనేది అక్కడే అండి. ఇప్పుడు దర్ స్టాల్వర్డ్స్ లైక్ ప్రకాష్ రాజ్ గారు, జగపత్ బాబు గారు, జయసుధ గారు, రాజీవ్ కనకాల గారు, సత్యనారాయణ గారు ఉన్నారు, అంటే వీళ్ళందరూ ఉన్నారు. బట్ ఆయన తెలియదు ఆయన ఎవరో, కానీ ఆయన వెనకాల ఈయన ఫాలో అయ్యి వెళ్ళి
ఆయన అడిగి వ్యవసాయం ఏం చేస్తున్నావు తాత అంటే ఆయన చెప్పిన డైలాగ్కి జనంలో అసలు అంటే దట్ ఈస్ వేర్ వి థింక్ దట్ ఆ ఫిల్మ్ హస్ వన్. ఎస్ యూనో వేలేస్తారండి తప్పకుండా. సూపర్. ఇంకా చెప్పాలంటే ఫోటోగ్రఫీ మనం మాట్లాడేమంత ముందు కూడా, సో ఏదన్నా గూస్ బంప్స్ వచ్చిన ఇంకో సీన్ ఏంటంటే నరేష్ గారిని పొడిచే సీన్లో ఫైట్ అండి, అమేజింగ్ ఫైట్. అంటే స్పెషల్లీ ఆ స్క్రీన్ టెక్స్చర్ అది చూస్తుంటే కనుక దట్ హ్యాస్ టు గో టు మోహన్ గారు అండ్ హిస్ టీమ్ అండ్ మీ ఆల్సో. యాక్చువల్గా నైట్ ఎఫెక్ట్ షూట్ చేయాలి అండ్ సెట్ టెస్ట్ చేయమన్నాను, ఎందుకంటే నాకు 6:30 తర్వాత బ్యాటరీలు ఆఫ్ అయిపోతాయి. ఆఫ్టర్ 6 ఇట్స్ మై ఫ్యామిలీ టైమ్. ఐ ఆల్వేస్ థింక్ లైక్ దట్. సో నైట్ ఎఫెక్ట్ అనగానే 6 నుంచి మార్నింగ్ 4 ఎనర్జీస్ ఉండవు, బట్ దే ఆల్సో ఫెల్ట్ దట్. సో వీ క్రియేటెడ్ దట్ ఇండోర్ అండ్ ఐ థింక్ దే డిడ్ అన్ అమేజింగ్ లైటింగ్. అది నెవర్ ఇప్పుడు మేము చెప్పేవారు కూడా తెలియదు అది మీకు. సో ఐ థింక్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ time we had, and so చెప్పినట్టు it was an emotional scene అండి. యాక్షన్ the way రామ్ లక్ష్మణ్ గారు కొరియోగ్రాఫ్ కూడా టెరిఫిక్ అన్నారు. రామ్ లక్ష్మణ్ మాత్రం కూడా అది ఎక్కడ ఒక 2-3 days రిహర్సల్ చేసి ఫైట్ అనగానే ఊరికే సెట్కి వెళ్ళిపోయి చేయటం కాకుండా దే రిహర్స్డ్ ఫర్ 2 days. అప్పుడు నేను ఏదో యాడ్ షూట్ చేస్తున్నాను పక్కన, వీళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్లో. అండ్ మధ్యాహ్నం పూట బ్రేక్ టైంలో వంశీ తీసుకెళ్ళి చూపించారు, చూడండి సార్ దే ఫిల్మ్ ఎవ్రీథింగ్, ఐప్యాడ్లో చూపించేస్తున్నారు ఏమేమి చేయబోతున్నారు ఏంటని. సో వెన్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. వండర్ఫుల్ అండి. సో మీకు సక్సెస్ ఇంకా ఇది అంటే ఫస్ట్ వీకే కాబట్టి ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో ఇంకా తెలియదు. సో రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేయాలి, చంపేయాలి. ఇంకో సక్సెస్ మీట్లో కూడా మళ్ళీ కలుద్దాం అని మేము ఆశపడుతున్నాం యాజ్ ఆడియన్స్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. రైట్. సో నెక్స్ట్ మూవీస్కి ఎక్స్పెక్టేషన్స్ బార్స్ మీరు అలా పెంచేసుకుంటూ పోతున్నారు, అది మేము మీకే వదిలేస్తాం. Here you don't compete with others అండి, you compete with yourself. So that is the best thing of our jobs. మనం ఇక వేరేలతో రన్నింగ్ రేస్ లా పరిగెత్తలేము, మనతో మనమే కంపీట్ చేస్తాం. ఇప్పుడు అలాగే ఉంది కదా అందరికీ అంతే. కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ అండి మళ్ళీ మమ్మల్ని పిలిచి ఈ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.